నిద్ర పోవాలి. పోతారా ఎవరైనా? అంటే ఏమర్థం? చప్పట్లు కొడితే నిద్ర రాదు. కనుక ఎప్పుడన్నా మధ్యలో స్పీకర్స్ మంచి విషయాలు చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరు ఒక్కసారి సురేందర్ రెడ్డి సార్ అన్ని విషయాలు చెప్పిన చప్పట్లు కొట్టిన ఒకరైనా ఏమో ఒక్కసారి కొట్టినట్టు నాకంతే. క్లాస్లో కూడా మధ్యలో చప్పట్లు కొడితే మంచి సార్ మంచి డైలాగ్ కూడా హిందీ సార్ బహుత్ అచ్చా డైలాగ్ మారా సమझो దంచుకొని కొట్టుకోవాలి అంతే గట్టిగా చప్పట్లు. దానివల్ల ఏం లాభం అవుతుంది? మనం యాక్టివ్గా ఉంటాము. ఎందుకంటే మధ్యాహ్నం పూట చక్కగా భోజనం చేసాం. క్లాస్లో సార్ పాడని చెప్తుంటాడు, ఏదో చెప్తుంటే ఎక్కడున్నాము అని అడుగుతాడు. ఎక్కడున్నామని అడిగితే ఆ అమ్మాయి ఆల్రెడీ నిద్రపోతుంటుంది. ఎక్కడున్నామంటే లేచి ఆ ముందర ఎక్కడున్నామే ఆమె ఎక్కడో ఉంది, ఈమె ఎక్కడో ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే కనుక మధ్యలో చప్పట్లు కొడితే ఏం లాభము? మనకు నిద్ర చెప్పేటోళ్ళు కూడా నిద్ర రాదు, డల్గా ఉండరు కదా. వాళ్ళకు కూడా ఎనర్జీ ఇచ్చినట్టు కదా. మీకు తెలుసా, ఇక్కడ ఉన్న టీచర్లు అందరిని అడగండి. నేను కూడా 35 ఏళ్ళ క్రితం 1981లో 80లో లెక్చరర్ అయినా ఫస్ట్. అప్పటికే నాకు పెళ్ళయింది, చిన్న ఏజ్లో పెళ్ళయింది. మా మరదలనే చేసుకున్నాను నేను. అయితే మా కాలేజీ పక్కనే ఉండే లెక్చరర్స్ టీచర్స్ అందరూ పొద్దుగా ఎట్లా పోతారో తెలుసా? ఇక ఉదయిస్తున్న సూర్యుడు అయినట్టు పోతారు. ప్రపంచాన్ని అంతా వృతలందిస్తాం మా జ్ఞానంతో అన్నట్టు పోతారు. సాయంత్రం వచ్చేవరకు డల్గా వచ్చేస్తారు, పూర్తి డల్గా. గేట్ కాడ కొత్తగా అప్పుడే పెళ్ళైన భార్య అడుగుతుంది, ఏమైందండి పొద్దుగాల గట్ల పోతుంది, ఇప్పుడు గిట్ వస్తున్నారు, వాట్ హ్యాపెండ్ అని కొత్తగా అడుగుతుంది. అడిగితే నేనేం చెప్పేది మొదలు ఏం లేదు, నిన్ను చూడక 8 గంటలు అయింది కదా, మిస్సింగ్ ఎఫెక్ట్. కానీ అది నిజంగా మిస్సింగ్ ఎఫెక్టా? మరి ఏమి ఎఫెక్టు? విద్యార్థులు ఇట్లా మీలాగా డల్గా కూర్చొని పూర్తిగా అంటే ఉంటే ఏమవుతుంది? ఆ డల్నెస్ టీచర్ కూడా చూపుతుంది కదా. ఇంటికి ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు, పరీక్షలు అంటే బంద్, సోమవారం నుంచి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఒక్క మాట చెప్పండి ప్రియమైన విద్యార్థులారా, నేను 100% స్టూడెంట్స్ సార్ అని గుండె మీద చేసుకొని చేతండి. ముందే చెప్తున్నా, 100% స్టూడెంట్ ఐఆమ్ సార్ అన్నోడు చేతండి. చూద్దాం ఇక్కడ కూడా వన్ గర్ల్. ఇప్పుడు ఎన్ని చేతులు దిగుతూ చూడండి, గంట పైకి ఓకే రైట్. ఎవరు మాట్లాడదు లేవు తల్లి లేవు, అచ్చుంది లేవు, నువ్వే రెడ్డి అమ్మాయి వెనుక లేవు, స్టాండప్. ఎవరు మాట్లాడినా లేపు నిలబడాల్సి ఉంటుంది, ఓకేనా? నువ్వు నిలబడాలి. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి నిన్ను కూర్చోబెట్టే వరకు నువ్వు నిలబడాలి, ఓకే? ఇప్పుడు చెప్పండి, 100% స్టూడెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటో ఎవరు చెప్తారు? అట్లా కూర్చొని మాట్లాడదు, చెయ్యెత్తి మాట్లాడాలి. ఎవరు చెప్తారండి? వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ 100% స్టూడెంట్? ఎవరు చెప్తారు? నేను మళ్ళీ ఒక చెయ్యెత్తి చెప్పాలి, నేను చెప్తాను, వాళ్ళకి ఇస్తాం ఛాన్స్. డిసిప్లిన్, వెరీ గుడ్. దీంట్లో రాంగ్ ఆన్సర్స్ ఉండవు, రైట్ ఆన్సర్స్. ఇంకా చెప్పండి చూద్దాం. హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్. పంచాయతీ పెట్టుకోవాలా మందితో? అమ్మా బిహేవియర్, వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా. అన్నీ చెప్తున్నారు కానీ అసలు చెప్తలేదు. లేవమ్మా లేవు. వెరీ గుడ్. ఏం చెప్పినావు బంగారు? చెప్పు. 100% విద్యార్థికి 100% అటెండెన్స్ ఉండాలి. గట్టిగా ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా మళ్ళీ ఎవరు నా దిక్కు తప్పకుండా, నా దిక్కు కాక పక్కన చూస్తే కూడా చెప్తానండి, నా వైపే చూడాలి. చూస్తా కదా, ఎవరు నా వైపు చూడరు. ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తం మహాసభలో నేను 100% ఈ రోజు జనవరి 1 నుండి ఈ రోజు వరకు ఒక్క రోజు లేకుండా కాలేజీకి వచ్చిన అన్నట్టు అద్భుతమైన విద్యార్థులు ఇక్కడ ఎంతమంది ఉన్నాడు? ఎవరు ఒకసారి చూద్దాం. కమాన్, లేవు పాప, ఎవరున్నారు? ఇక్కడ రావాలి. స్టార్ట్అప్ నిజంగా ఉంటేనే అబద్ధం ఆడుతూ సార్ వాళ్ళు మేడం వాళ్ళు చూస్తారు. నువ్వు ఉన్నావా? ఒక్క రోజు కొట్టలేదా? ఒకరోజు కొట్టేది కదా, పక్కన సాక్ష్యం. సో ఇప్పటి వరకు 100% వాళ్ళు ఎవరు? ఒక్కరోజు మాత్రమే అబ్సెంట్ అయిన అవసరం ఉన్నారు. ఎవరు?
వెరీ గుడ్ బంగారు. వాట్స్ యువర్ నేమ్? ఉషా లహరి. ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరు లేరు కదా? గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మాయి కోసం. ఎందుకు నిన్ననే సార్ అది కూడా నిన్ననే? ఎన్ని రోజులు వచ్చి నిన్ననే రాలేదు? ఓకే వెరీ. ఎందుకు రాలేదు తల్లి? ఊర్లో ఏదో పని ఉంది అని తీసుకెళ్ళినారు. అమ్మ నాన్న తీసుకెళ్ళి కదా. ఓకే ఇప్పుడు ఒక మాట వినండి. నేను మీకు క్లాస్లో సీన్ చెప్తాను. మీరు రాని రోజు మీలో చాలామంది 70%, 50%, కొందరు వేరే పని ఏమీ లేకపోతే కాలేజీకి వస్తారు. వేరే పని ఏం లేకపోతే ఓకే. క్లాసులో మంచి లెక్చరర్ ఎట్లా ఉంటుంది తెలుసా? అరే అమ్మాయి రాలేదా? మీ ఫ్రెండ్ జ్యోతి రాలేదమ్మా? రాలేదు మేడం. మరి ఎందుకు రాలేదమ్మా? ఇవో మేడం నాకేం. అరే మీ ఇంటి పక్కనే ఉంటుంది కదమ్మా అని పుస్తకం తీసి మొదలు పెట్టాక మళ్ళీ గుర్తుకోవాలి. కాదమ్మా నేను జ్యోతి ఎట్లా మన జ్యోతిని ఎట్లా తీసుకురాలేదమ్మా నువ్వు? వీళ్ళు అనుకుంటారు మిగతాలు. మేడం వచ్చిన వాళ్ళకి చదువు చెప్పమంటే రాను గురించి మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, జీసస్ క్రైస్ట్ గురించి ఉండదు. ఏముంటుంది తెలుసా? గొర్రెల మంద ఉంటుందట. ఆ గొర్రెల మందలో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతే క్రైస్ట్ ఏం చేస్తారంట? ఇక్కడున్న మంద గురించి పట్టించుకోకుండా ఆ తప్పిపోయినా మంచి టీచర్ కూడా అలాగే ఉంటారు. ఏంటి? అరే నా పిల్లలు ఎవరు రాలేదో వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అర్థమైనా? మీకు తెలుసా క్లాస్లో పాఠం చెప్పేది పక్క కట్టి మీ గురించి ఆలోచిస్తారు. మీకు తెలుసా మీకు కళ్ళు పడతాయి? కళ్ళు పడితే మీకు ఏం పడుతుందో నాకు తెలియదు, కానీ మేడమ్స్కు, టీచర్స్కు, లెక్చరర్స్కు కళ్ళు పడితే ఏం పడుతుంది తెలుసా? వాళ్ళ పిల్లల కళ్ళకు రాదు, మీరు కళ్ళకు వస్తారు. ఏమని? అరే ఫలానా అమ్మాయి లెక్క చదవలేదు, ఆ అమ్మాయి నిన్న రాలేదు, ఈ అమ్మాయి మంత్రి. మీ గురించే కలలు కంటారు వాళ్ళు. అర్థమైందా మీకు? మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంత కలలు కంటారో మన అధ్యాపకులు కూడా మన గురించి అంత కలలు కంటారు. అటువంటి వాళ్ళకి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఓకే. కానీ ఇప్పుడు నీకు ఇంకో ప్రశ్న ఇస్తా. కొందరు ముఖాలు చూస్తే అట్ట వేయాలనిపిస్తుంది. సర్వరోగాలకు, ముసలితనానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఫుడ్. నాకు వినపడేటట్టు మాట్లాడితే మీరు పక్కన వాళ్ళతో మాట్లాడితే అవుట్. లేదు మళ్ళీ నిలబెడతా. కమాన్ అమ్మా. ఫ్రెండ్సా? టెన్షన్. ఓకే. టెన్షన్ ఈ వయసులో కూడా టెన్షన్ ఉంటుందా? ఉన్నదా? ఓకే. మనకేం టెన్షన్? మన ఇష్టం ఉంటే పోతాం, లేకుంటే కాలేజీ టెన్షనే లేదు. ఓకే. ఇంకా అమ్మా లేజినెస్, ఇంకా ఫుడ్, జంక్ ఫుడ్. సో బజార్లో పోతే అదే కదా మొత్తం హైదరాబాద్లో. అది కాక ఒకటిందండి. రెడీ ఫాదర్? రెడీనా? ఆన్సర్ చెప్పాలా? సర్వరోగాలకు మూల కారణం ఏందో చెప్పే ముందర నేను మీకు ఒక దృశ్యం క్రియేట్ చేస్తా, వినండి. ఒక ఊహించుకోండి. అలా ఒక రోడ్ ఉంది పక్కన. ఆ రోడ్ ఎప్పుడు ఒక లేడీ, ఒక మ్యాన్ పోతున్నారు. ఓకేనా? మనకి ఎవరో వాళ్ళు తెలియదు. ఓకేనా? అయితే జాగ్రత్త రండి. మీకు ప్రశ్న, ఆ పొయ్యేటోళ్ళు ఎవరో ఒక మహానుభావుడు చెప్తాడు. వాళ్ళ వైపు ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లు చూసి ఒక లుక్ వేసి 100% గ్యారంటీతో చెప్పొచ్చంట వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫా కాదా చెప్పచ్చు. ఎట్లా చెప్పగలరు చెప్పండి? మీకు చేసి చెప్పండి. మీకు పెళ్ళిళ్ళు కాలే నాకు తెలుసు. మీరు మీ అనుభవం పక్కింటి వాళ్ళని చూసి ఎవరు చూసారు? మీ అమ్మ నాన్నని చూసి. కమాన్ కమాన్. కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే బాధ పడతలా? కమాన్. ఏ ఫ్రెండ్? ఓకే. ఆలోచిస్తున్నామే. ఆయన చెప్తాడు, ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ మ్యాన్ ముందర పోతున్నాడు, ఆ ఉమెన్ ఆయన వెనుక కనీసం 50-100 అడుగుల వెనుక పోతుంది. పక్కన వదలేదు. ఎట్లా పోతున్నారు వాళ్ళ ముఖాల్లో? ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా, ప్రపంచం బరువంతా కూడా నానెత్తనే మోషన్ అన్నట్టుగా ఒక కాళ్ళు ఈడ్చుకుంటే ఎట్లా పోతున్నాం అనుకోండి. 100% టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్. అలా కాకుండా సపోజ్ దే ఆర్ వాకింగ్ జాయ్ఫుల్లీ, టాకింగ్ అండ్ జోకింగ్, ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో చేసుకొని ఈ ప్రపంచంతో మనకి ఏమి సంబంధం లేదు, ఆకాశంలో అలా వెళ్తున్నారు అనుకోండి. ఆయన చెప్తారు, అప్పుడు అనుకోవాలంట ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ ఆర్ వైస్ వర్సా. ఓకే,
అది పక్కకి వెళ్ళు. ఓకే, దీనివల్ల ఏమర్థమవుతుంది? ఈ రోజు రేపట్ల పెళ్ళిళ్ళు అనేటివి అసలు మనిషి జీవితం అనేది ఎలా అయింది అది తర్వాత, ఎందుకంటే మీకు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ఇప్పుడు చెప్పిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ నేను పెళ్ళిళ్ళు అయ్యే ముందు నా దగ్గర రండి చెప్పండి. సర్వరోగాలకు ఓకే మీకు వెనక వచ్చేది కాబట్టి ఒక పైన చెప్తాను. వాడు పెళ్లి కాకముందుకు సినిమాలు చూస్తాం, పెళ్లి కాకముందుకు ఆమె చుట్టే కందిరీగలాగా తిరిగి 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 అదే మంత్రం పదే పదే చెప్పిస్తుంటాడు. ప్రపంచంలో స్వీటెస్ట్ మంత్ర ఏంటది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తాడు. ఓకే, ఒక వీక్ మూమెంట్ లో అది పడిపోతుంది. ఓకే, పడ్డ తర్వాత వాడు ఇంకో మూమెంట్ లో వాడు తాళి కడతాడు. తాళి కట్టిన మరుక్షణం ఏమవుతుంది? మంత్రం బంద్. ఇంకొక మంత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే వైఫ్ నుంచి ఏమన్నది? డూ యూ రియల్లీ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా చెప్పాడు. విని 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 ఇవన్నీ మన ఇళ్ళలో జరిగేవి. విని 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 ఏమంటే ఏం సినిమా అనుకుంటున్నావా రోజు చెప్పడానికి? సినిమా సమయకా మీకు మీ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ మన అంటే డూ యూ థింక్ ద హస్బెండ్ డజంట్ లవ్ వైఫ్? Do you think the husband loves wife or doesn't love wife? He loves. They definitely love. Okay na? The wife loves the husband. కానీ ఇక్కడ ఏం lacking? Expression is lacking. Expression. అంటే ప్రేమ. అరే మై నేను ప్రేమించకపోతే మై धूप में वैसा रख के सुबह से शाम तक क्यों काम कर रहे? Yes, you love. కానీ ఏమైతుంది ఇక్కడ? ప్రేమను వ్యక్తము చేస్తలేడు కదా. మీరు మీ అమ్మ నాన్న ప్రేమనేనా? ఎన్నిసార్లు చెప్పిన అమ్మకి నాన్నకి థ్యాంక్ యూ నాన్న ఐ లవ్ యూ, అమ్మ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పారు? చెప్పారు. అమ్మకి చెప్తారు సార్ లవ్ యూ ఏమన్నా? మందికి చెప్తారు, అమ్మకి చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ నాన్న యొక్క బీపీలు షుగర్లు తగ్గాలంటే ఆ మందు టాబ్లెట్ ఎవరి చేతిలో ఉంది? ఏమని? రోజు నాన్న థ్యాంక్ యూ నాన్న, ఎంత మంచి కాలేజ్ నేర్చావు. మా ఫ్రెండ్స్ అందరూ పక్కన పక్కన కార్పొరేట్ కాలేజ్ చేసి ఇన్ని రోజులు నేను అనుకున్నా. వాళ్ళు అట్లకెళ్ళి పోతుంటే ఏంటి నువ్వు చేరలేదా నారాయణలా, నువ్వు చేయలేదా చైతన్యలా? నేను చేరలేదండి, ఎందుకంటే నాకు 100 ఏళ్ళు బతకాలని ఉంది. నారాయణ చెప్పిన 5 అంతస్తుల బిల్డింగ్ ఎంతమంది వచ్చిందో తెలుసు కదా, వారానికి కూడా తెచ్చిపోతారు కదా కదా. ఈరోజు ఇన్ని రోజులు వాళ్ళని చూసి మనం స్తంభాల సాట్ల దాక్కున్నాము. అయ్యో నేను గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాను కదా, అయ్యో అయ్యో. ఇప్పుడు మనం చూసి వాళ్ళు దాక్కుకోవాలి. ఏమని? అవునా మీ నాయన బంగారు, మీ అమ్మ బంగారు కుదువు పెట్టి నారాయణ కాలేజ్ చేరినట్టు కదా, నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది, టెక్స్ట్ బుక్స్ మొత్తం ఫ్రీ వచ్చినాయి. ఒక్కొక్క మేడం స్టేట్ గవర్నమెంట్ టెస్ట్లలో పాస్ అయినటువంటి లెక్చరర్స్ నాకు సంబోధిస్తారు. నీ బతుకు ఏంది ఇద్దేనా? మీ అమ్మ నాయన బతుకున్నా కానీ చంపేసినావు కదా అంటే వాడు తప్పనిసరిగా దాక్కోవాలి. ఇలా చెప్పాలి. మా దగ్గర ప్రోగ్రామ్ జరుగుతుంది. అరే 15 అగస్ట్ రహే తో క్యా హోతా హై చుట్టి కదా, ఇంకా అనుకుంటున్నాం. 26 జనవరి మనకు నేషనల్ ఫెస్టివల్స్ కదా. మనం లీడర్స్ అయితేమో మనం అబ్దుల్ కలాం అవుతారు, మనం అంబేద్కర్ అవుతారు. ఎందుకు? గవర్నమెంట్ అర్థం. చాలా మంది గమనించండి, రోజు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. డిమాండ్ అంతా ఎవరికి ఉంది? ఎందుకట్లా కాదు ఏంటి? మగ పిల్లవాడు అయితే సార్ వాడు ఎవడైనా కానీ పెళ్లి చేసుకుంటారు. ఈ రోజు మగవాళ్ళు బతికేస్తూ నా తాన లిస్ట్ లా 42 మంది మగ పిల్లల లిస్ట్ ఉంది. ఒక్కరొక్కరికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిపోయి వాళ్ళు ఏమంటే సార్ మా కులం కాదు ఆడపిల్ల అయితే సార్ పెళ్లి చేసుకుంటారు. ఎందుకట్లాగా? అమ్మాయి నీకు మ్యూజిక్ వచ్చా, నీకు సంగీతం వచ్చా, నీకు ఒంటి వచ్చా అని అడుగుతుంది. ఎందుకంటే పెళ్లి చూపులు. ఇప్పుడు మనం అడుగుతున్నాం ఎవరి? నీకు బట్టలు ఏదో వచ్చా? నీ బట్టలు కాదు నా బట్టలు. ఎందుకు? నీకంటే నాకు మార్పు ఎక్కువ వచ్చా, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తా కనుక వంట చేయడం వచ్చా, కాకరకాయ కూర చేయడం వచ్చా. ఆడపిల్లలు ఇంటర్వ్యూ చేస్తున్నాడు తెలుసా? అర్థమైందా? కనుకనే ఇప్పుడు సురేంద్ర సార్ చెప్పారు కదా, మనం బాగా చదువుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ర్యాంకులు చూడండి, ఎక్కడ చూడండి ర్యాంకులు. మగ పిల్లలు ఉంటాయా ఆడపిల్లలు ఉంటాయా? ఎందుకుంటాయి? వై గుర్తుపెట్టుకోండి. సురేంద్ర సార్ మాట చెప్పిండు, ఎనీథింగ్ దట్ ఏ మ్యాన్ కెన్ డూ వెల్
ఏదైనా ప్రపంచంలో మగవాడు చాలా బాగా చేసే పని, ఒకవేళ అదే పని ఆడపిల్లకు అప్పచెప్తే ఆ పని 10 times బెటర్గా చేస్తాడు. 10 times. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మగ పిల్లలు కాలేజీకి వస్తే గమనించండి, వాళ్ళను నడుమ ఏడొస్తే మహేష్ బాబు ఫోటో కనిపించమే దొల్లు కాకుండా ఇవాళ అన్ని మర్చిపోతారు. కాలేజీకు అన్ని మర్చిపోతారు. ఆడపిల్లలకు ఒకే లక్ష్యం. నాన్న అమ్మ ఏం చెప్పిందో, టీచర్లు మేడమ్స్ ఏం చెప్పిందో దాని ప్రకారం నడుస్తుంది కదా. కనుకనే ముఖంలో కళ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎక్కడైతే ఆడపిల్ల ఉందో, ఏ ఇంట్లో ఆడపిల్ల ఉందో ఆ తల్లిదండ్రులు కనీసం 20 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారు మిగతా వాళ్ళకంటే. ఒప్పుకుంటారా? ఎందుకు ఎందుకు అది నేను కో ఎడ్యుకేషన్ కాలేజీలో అడిగితే మగపిల్లలు చెప్తారు ఆన్సర్. సార్ ఎందుకంటే మా ఆడపిల్లలు వంటలో సహాయం చేస్తారు సార్, అందుకని. అరే నీ ముఖానికి అంతకంటే ఏం ఆలోచిస్తావురా? మీరు చెప్పండి తల్లులు, ఎందుకు మీ యొక్క తల్లిదండ్రులు ఎక్కువ ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా జీవితం 20-30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారు మిగతా వాళ్ళకంటే? ఎందుకంటే చంద్రమండలం ఇచ్చినా, అమెరికా ఇచ్చినా, ఎక్కడ పోయినా ఆడపిల్లలు పొద్దున లేచి అమ్మ ఎట్లా ఉంది, నాన్న ఎట్లున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా. అంటే మగపిల్లలు ఆలోచించరు అని చెప్తలేను, కానీ వాళ్ళకు ఎక్స్ప్రెషన్ లేదు. మీకు వస్తుంది ఏం లేకున్నా పొద్దుగా లేచి ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు, డాడీ నాన్న ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, మంది వేసుకున్నావా, అది చేసుకున్నావా, ప్రతి స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటూ. అంటే ఉదయం నుంచి సాయంత్రం అమ్మ నాన్నను ప్రేమించేది ఎవరు? ప్రేమించేది కాదు, ప్రేమను వ్యక్తం చేసేది ఎవరు? మగపిల్లల గుండె ఏమని కొట్టుకుంటుంది? లబ్బు డబ్బు లబ్బు డబ్బు 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 కొట్టుకుంటుంది. ఆడపిల్లల గుండె అమ్మ నాన్న అమ్మ నాన్న. మీ గుండెలు చీల్చండి అమ్మ నాన్న గురించి ఉంటుంది కదా. కనుక మీరు ఆడపిల్లగా జన్మించినందుకు హ్యాపీగా ఉన్నారా? అదే హ్యాపీగా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టాడు మీకోసం. ఇంకొక మాట, మగపిల్లగాడు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. నేను కూడా చెప్తున్నా, మెంటల్ హ్యాండిక్యాప్. ఎందుకో తెలుసా? ఏ మగపిల్లవాడైనా ఒక సమయంలో ఒక్క పని కంటే ఎక్కువ చేయలేడు. ఒక ఆడపిల్ల ఒక్క సమయంలో ఎన్ని పనులు చేయలేదు? 10 పనులు. అందుకే దుర్గమ్మకి ఎన్ని చేతులు పెట్టినా మనము. మీ ఇంట్లో చూడండి, ఉదాహరణకు మీ పొద్దుగాల మీ ఇంట్లో చూడండి, ఉదాహరణకు మీ మదర్, మీ అక్క బిడ్డనో కొడుకో మీ ఇంటికి వచ్చినప్పుడు మనకి షెడ్ జరుగుతుంటుంది. ఓకే, ఇది ఏం పెట్టుకుంటుంది? ఫోన్ పెట్టుకుంటుంది. మీ తాతతోటో మీ అమ్మమ్మతోటో మాట్లాడుతుంటుంది, లేక మీ మేనమామతోటి షెడ్ జరుగుతుంటుంది. వాడు ఇచ్చిందంటే వాళ్ళు ఇచ్చి చేసేస్తాడు. చేసి మీరు సాయంత్రం ఉదయం కాలేజ్ స్టార్ట్ అవుతుంటారు. చెప్తుంది నాన్న అగో పొయ్యి మీద అది చూడు, అదేసే ఇదేసే పర్ఫెక్ట్ చెప్తుంది. ఈ లోపల మీ నాన్న బయటకు పోతుంటాడు అని చెప్తుంది. ఏమండి సాయంత్రం వచ్చినప్పుడు అగో గుట్ల అల్మార్లో అది ఉంది, ఒక ప్రిస్క్రిప్షన్ చిట్టి ఉంది, అది తీసుకుపోయి సాయంత్రం వచ్చినప్పుడు పాపకు దగ్గు తగ్గి మందు తీసుకురండి, అట్టా స్క్యూ ఏదో చెప్తుంది. చెప్పి పోయినసారి చేసినట్టు చేశారండి అంటే, పోయినసారి ఏం చేసింది అంటాడు. అరే పోయినసారి దగ్గు తగ్గే మందు ఏమంటే తొట్టికి మందు తగ్గే మందు తెచ్చింది. అమ్మాయి ఎన్ని పనులు చేస్తుంది? మల్టీ టాస్కర్ అనండి. ఎవ్రీ గర్ల్ ఇస్ మల్టీ టాస్కర్. ఒప్పుకున్నా మీరు? ఎవ్రీ మ్యాన్ ఇస్ ఓన్లీ మోనో. ఒక్క పని, ఒకే ట్రాక్ తప్ప సింగిల్ ట్రాక్. నాకు తెలుసు చాలా మంది మగవాళ్ళు తండ్రులు ఫోన్లో మాట్లాడుతుంటాడు, అమ్మ కాఫీ తెచ్చిస్తుంది, కాఫీ చెవుల కాడ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంది. మైండ్ పని చేయదు. కనుకనే గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి ప్రౌడ్. అంత సీరియస్ చూస్తున్నావు. నేను చెప్పేది ఆన్సర్ కదా, సర్వరోగాలకు మూల కారణం చెప్పదు కదా. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ మూల కారణము వింటున్నా, తల్లు వింటున్నా, సర్వరోగాలకు మూల కారణం ఇట్లా చూసుకోలే. ఎట్లా చూస్తున్నారు? సర్వరోగాలకు మూల కారణం ఎందుకు చెప్పనా? ఎవరు చెప్తారు చూస్తా? రోగాలు రావాలి తొందరగా వచ్చిన వాళ్ళు ఎట్టుంటారు, ముసలితనం తొందరగా వచ్చిన వాళ్ళు ఎట్టుంటారు, వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది, ఒక దుర్లక్షణం ఉంటుంది. అది వస్తే అన్ని రోగాలు వస్తాయి. ఏంటంటే ఫోన్ కాదు, సీరియస్నెస్ అనండి ఒకసారి. సీరియస్నెస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ డిసీజెస్ అనండి. సీరియస్నెస్. ఎవరు సీరియస్గా కూర్చుంటారో క్లాస్లో,
ఎక్కడ కూర్చున్నా ఉల్లాసంగా. కాలేజీకి పోవాలంటే ఎందుకమ్మా ఇంతమంది డుమ్మలు కొడతారు కాలేజీకి? నిజంగా ఒక క్లాస్ అమ్మాయి నిజంగా సరి అయిన రీజన్కు కాలేజీకి రాలేకపోతుంది అనుకోండి, ఏం చేయాలి అమ్మాయి చెప్పండి? ఏం చేయాలి? 6 మందితో పర్మిషన్ తీసుకోవాలి. 6 దేవతలు ఉంటారు. 6 దేవతలు. మొదటి దేవత ఇంగ్లీష్ దేవత, దేవుడో దేవతనో మొత్తం మీద మన సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ. సైన్స్ వాళ్ళు అయితే 6 మంది, ఆర్ట్స్ వాళ్ళు అయితే 5 మంది తీసుకొని మళ్ళీ కనీసం సపోజ్ మీ సార్ ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేయొద్దు, మార్నింగ్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా, అట్లీస్ట్ మెసేజ్ పెట్టాలి, సార్ ఫలానా కారణం వల్ల నేను కాలేజీకి రాలేకపోదని చెప్పి మళ్ళీ మేడం. దట్ ఈస్ ద ఇంకా తెలుసా ఇటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి లాంటి అమ్మాయి అనుకోండి, ఆమె ఏం చేయాలి తెలుసా? మీరు ఊహించలేదు. సార్కి ఫోన్ చేసి ఏమడగాలి? సార్ నేను కాలేజీకి రాలేకపోతున్నా, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఒక సబ్మిషన్ సార్. ఏం సబ్మిషన్ చెప్పమ్మా అంటాడు. సార్ మీరెవరు ఊహించలేరు. ఆమె అడిగేది ఏంటి తెలుసా? సార్ నేను ఈరోజు అత్యవసర పని మీద మా నాన్న లేకపోతే మా అమ్మకు బాగా ఏదో ముఖ్యమైన పని ఉంటుంది సార్, నేను రాలేకపోతున్నా. ఒక ముఖ్యమైన ఏంటంటే తెలుసా, నిన్న పాఠం మొదలుపెట్టింది కదా సార్, ఈరోజు ఆ పాఠం చెప్పకండి సార్. అవును, ఎందుకు అసలు మీరు అడగకుండా సార్ పాఠం చెప్పాడు. ఏం పేరు నాన్న పేరు? ఉషా ఈరోజు రాలేదు కదమ్మా, నాకు పాఠం చెప్పబోతే తెలియదు నేను చెప్పాను. కానీ మీరు సార్ల యొక్క హృదయాల్లో మీకు అంత స్థానం ఉందా? ఎప్పుడు అమ్మాయి లేకుండా నేను ఊహించుకోలేను, లేక ఆమె రాలేదు నేను పాఠం చెప్పను రా. ఎంతమందికి సార్ల యొక్క హృదయాల్లో ఆ స్థానం చెప్పండి. మా సురేందర్ రెడ్డి సార్ ఒక అమ్మాయి స్టూడెంట్ ఉండే, ఆ స్టూడెంట్ ఈరోజు వైజాగ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. కాలేజ్ ఏది మన ఏంటది కాలేజ్, మీ కాలేజ్ అది రాయదుర్గ కాలేజీలో. ఆయన 4 పీరియడ్లు మ్యాథ్స్ చెప్పమంటే 6 పీరియడ్లు వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ అమ్మాయి అత్యంత పేద అమ్మాయి, వాళ్ళ నాన్న కూలి పని చేస్తాడు, బీటెక్ వైజాగ్లో చేసుకుంటా ఆ సార్ దేవుడిలాగా భావిస్తాడు. ఆ సార్ బర్త్డేకు టీచర్. ఇలా చాలా మంది టీచర్లకు అలాంటి అభిమానమైన విద్యార్థులు ఉంటారు, ఓకే. కానీ మీరు అంత రెగ్యులర్ అవ్వాలి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు ఇప్పుడు. రెడీయా అమ్మ? చప్పట్లు గట్టి. నేను ఎంత బాగా చెప్తున్నంటే కొందరు జోలపాడ పాట జోలపాడ వాడినట్టు అవుతుంది. వింటలేవు కదా? నై సున్ రే ఐసా బాతా ఆప్ లోగంకో. మీకు నేను ఎంత పెద్ద దీని గురించి ఎక్కడైనా చెప్పలేదు సార్. లెక్చరర్స్ యూనివర్సిటీలో ఎక్కడెక్కడో వెళ్ళి చెప్తున్న విషయాలని కూడా అవన్నీ నిద్ర వస్తుంది పాపం. రాత్రి మేల్కొన్నాయి కదా వైద్యం. కమాన్, ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తున్నా. మీకు మొత్తం సబ్జెక్ట్స్లో ఏది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ చేద్దాం? అదే మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏది చెప్పండి. కామర్స్. ఓకే, మీకు బంగారు కామర్స్. మ్యాథ్స్ మీకేది? కెమిస్ట్రీ. ఓకే. ఇప్పుడు చూడండి, ఆ వెనుక గోడ కూర్చున్న వాళ్ళు, గోడకున్న అమ్మాయిలు 3. ఓకే, తప్పనిసరి ప్రశ్న కూర్చున్నారు. మీరు ముసలోళ్ళు ఏం కాదు, కానీ నా దిక్కు చూస్తే ముసలోళ్ళు కాదు, లేకుంటే ముసలోళ్ళు వచ్చేసినట్టే ముసల్తాను. వినండి, ఇక్కడ నాకు ఒక్క సబ్జెక్టు మాత్రమే డిఫికల్ట్ అన్న చేతండి. నేను ఇప్పుడు ఈజీ చేస్తాను సబ్జెక్టు. నాకు ఒక్క సబ్జెక్టు మాత్రమే డిఫికల్ట్ అన్నోళ్ళు ఎవరు లేదు, అందరూ ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్. ఓకే, 2 సబ్జెక్టులు మాత్రమే నాకు డిఫికల్ట్ సార్. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఎవరైనా ఇక్కడ అంతా మల్టిపుల్. ఓకే, ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ. వెరీ గుడ్. 3 సబ్జెక్ట్స్ మాత్రం నాకు డిఫికల్ట్ సార్. వెరీ గుడ్. 1 2 కమన్. ఇక్కడ సత్యంగా ఉన్నది. ఇక్కడ గొప్ప వాళ్ళ ఆత్మలు ఇక్కడ మనకు ఆశీర్వాదం చేయడానికి వచ్చినాయి. ఓకే, మిగతా వాళ్ళకి 5 సబ్జెక్టు డిఫికల్ట్, 6 సబ్జెక్ట్ కదా. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్త ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. అద్దాల అమ్మాయి ఎక్కడెక్కడ ఆకాశంలో ఉంది దేవుడా. నా దిక్కు ఎవరు చూడరు, వాళ్ళు ఈ సంవత్సరం అత్యుత్తమ మార్కుతో పాస్ అవుతారని నేను గ్యారంటీ ఇవ్వలేను. నా దిక్కే చూడండి. నేను ఫెయిల్ అవుతానంటే నేను పాస్ అవుతానని నేను గ్యారంటీ ఇవ్వలేను. మంచి మార్కులతో నా దిక్కే చూడాలి. మీకు ఒక అద్భుతమైన రహస్యం చెప్తున్నాను. మనకు మనిషి యొక్క సక్సెస్ అంతా కూడా, పర్సన్ సక్సెస్ ఈజ్ ఇన్ హిజ్ మైండ్. ఆ మైండ్ యొక్క సక్సెస్ దేంట్లో ఉందంటే తెలుసా? ఒక గొప్ప సైకలాజికల్ రహస్యం చెప్తున్నా మీకు. ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తే రోజు అది అతని యొక్క నమ్మకంలో ఉందంట. నమ్మకం, బిలీవ్. అయితే
చిన్నప్పటి నుంచి మనకి ఏం మంత్రం చెప్పిన మన పెద్దవాళ్ళందరంటే మన మైండ్ని హైజాక్ చేసి ఏం చెప్పారంటే అయినా నేను చెట్లు ఎక్కాలనా సైకిల్ దొక్కాల యూ కెనాట్ ఆప్ నహీ కర్ సక్తే హో తుమ్ నహీ కర్ సక్తే ఇది చేయలేవు కాంట్ 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 ఏ మంత్రం అది కాంట్ అని చెప్తాడు. అరే మన వంశంలో మ్యాథ్స్ ఎవరికి రాదురా, నాకు కూడా రాలేదురా, మన ఆయనకు కూడా రాలేదురా, అందుకని అట్టనా. అప్పుడు ఇంటికి వచ్చినాక మ్యాథ్స్ సార్ కనుక ఏమమ్మా లెక్కలు తెలియదు సార్, ఉన్నమాట చెప్తున్నా, మా వంశంలోనే మ్యాథ్స్ రాదు కనుక నన్ను వదిలేయండి సార్ అంటే. ఎందుకు వాళ్ళ నాన్న చెప్పిండు ఏమని, హమారా వంశమే, వంశం అంటారు ఏమంటారు ఉర్దూలో నాకు తెలియదు, ఓకే ఖాందాన్ మే మ్యాథ్స్ మనకు రాదు. ఏం క్రియేట్ చేసిన మన నాన్న రాదు. గుర్తుపెట్టుకోండి, ఎట్లయితే మనం మొబైల్ని హైజాక్ చేస్తారో మన మైండ్ని కూడా హైజాక్ చేసిండు. ఎవరు హైజాక్ చేస్తారు? హైజాక్ లేకపోతే దాని మొబైల్ అదే మొబైల్ హ్యాకింగ్, మన బ్రెయిన్ హ్యాక్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రు కాబట్టి చెప్తుంది మనం విద్దాం. అమ్మ చెప్పండి, మెరూన్ కలర్ లేవు కమన్ క్విక్. నేను చెప్పాను ఏం అడుగుతలేను. చెప్పు దగ్గర ఓకే. కొందరు టీచర్లకి ఈ రోగం ఉంటుంది. మీ తానే ఈ రోగం ఉన్న టీచర్లు ఉన్నారా లేదా ఇప్పుడు అడుగుతాం మిమ్మల్ని. అది కూడా ఇక్కడ బంగారు కదా ఎవరు హైజాక్ చేసినామా నీకు కోసం చప్పట్లు కొట్టాడమ్మా ఒకసారి. ఇప్పటి మైండ్ ఇక్కడ లేదు కదా. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఈ మధ్యలో కాలేజీలో వచ్చి మెడిటేషన్ నేర్పుతున్నాడు. నీకు నేర్పిన అయ్యా ఇక మెడిటేషన్ సంగతి ముందు చూద్దాం. ఏం చేయించామో కళ్ళు మూసుకొని సీడియన్ మనసు పెట్టమన్నారు కదా, అదేనా ఆడిన పెట్టిండ్రు వెనుక పెట్టాలి పొగ ఊసిపోతుంది, ఇదే కదా అసలు మెడిటేషన్. చెప్పాలా వినాలందా? నాకు తెలుసు చాలా మందికి ఆ మెడిటేషన్ చేయాలంటే బోర్ కొట్టింది. ఉన్నమాట ఒప్పుకొని పెట్టాను, బోర్ కొట్టిందా? నేను అత్యంత ఇంట్రెస్టింగ్ మెడిటేషన్ చెప్తాను. రెడీ? ఏడుపు మొక్క పెట్టదు ముందే చెప్పాను. ఎవరైతే నవ్వుకుంటూ ఉంటారో వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. కొందరు అంటారు నువ్వు ఎప్పుడు నవ్వుతావు అంటే నేను సక్సెస్ అయినాక నవ్వుతా సార్. అరే నవ్వంది సక్సెసే కావు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను సార్. నాకు బీటెక్లో సీట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది సార్. బీటెక్లో సీట్ వచ్చింది, మరి ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? ఇలా లేదు. అప్పుడు బీటెక్లో మంచి మార్కులతో పాస్ కావాలి సార్. పాస్ అయినావు, హ్యాపీగా ఉన్నావా? లేదు సార్. మంచి జాబ్ దొరకాలి సార్. జాబ్ దొరికింది, హ్యాపీగా ఉన్నావా? మంచి భర్త రావాలి సార్. ఎట్లా ఉండాలి సార్? ఎవరు మూసుకుంటున్నారు నేను చెప్పిందే వినాలి. మరి అప్పుడన్నా హ్యాపీగా ఉండవా? లేదు సార్. ఇంకొక గోల్ మిగిలిపోయింది సార్. ఏంటి ఆ గోల్? కత్తెర జేబుల నుంచి తీస్తుంది. ఏంటి ఈ గోల్? మా ఆయనకు వాళ్ళ అమ్మకున్న సంబంధం నా హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది? ఈ లోపల అయినా కూడా పిల్లలతో కోడలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఐ విల్ బి హ్యాపీ వెన్ ఐ విల్ అచీవ్ సక్సెస్ కాదు. యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇఫ్ యు ఆర్ దాంట్లో సీక్రెట్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరికి లెక్చరర్కు చెప్పాలనిపించాలి, లోపల దాచుకున్నవని బయటికి రావాలి, దాచుకున్నవని బయటికి రావాలి. కానీ కొందరు ముఖం చూసేవరకే ఉన్నవన్నీ చూసుకుంటాయి, ఆయన తానే నడుచుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నవ్వుతూ ఉండండి, ఎప్పుడు ఉల్లాసంగా లేసుకమే నవ్వాలి. పొద్దుగా లేచి జయ్యాల ముఖంగా పెట్టుకొని ఎందుకు నవ్వాలి? రాత్రి పడుకున్న తర్వాత నా గుండె కొట్టుకున్నది, నా ఊపిరి కొట్టుకున్నది. పొద్దుగాల రాత్రి పడుకున్నది. ఈ భారతదేశంలో 20,000 మంది 30,000 మంది పొద్దుగాల లేవలేదు. నేను ఆ లిస్ట్ ఉన్నానా? కనుకనే సంతోషం అదొక్కటి చాలా, సంతోషం అదొక్కటి చాలా కదా. అందుకని చెప్పండి కొట్టాలి. మీకు వస్తున్నావా? ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ అడిగినందుకు ఆ అమ్మాయికి అయితే నాకు కోపం వచ్చింది, నాకు తెలుసు. ఓకే, కోపం వస్తే నేను తిట్టండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తా పోయేటప్పుడు. టీచర్లకు కొందరికి ఒక రోగం ఉంటుంది. 2 రకాల టీచర్లు ఉంటాయి. కొందరు మంచి టీచర్లు, కొందరు రోగం ఉన్న టీచర్లు. మంచి టీచర్లు ఏం చేస్తుంటే వాళ్ళ పాఠం వాళ్ళు చెప్పుకుంటారు, మంచిగా బుద్ధిమంతులాగా పాఠం చెప్పుకుంటారు, బోర్డు దిక్కు చూసుకొని మంచిగా రాస్తారు, మంచిగా చేయనమ్మా అని చెప్తారు. గ్రామర్ చెప్పమంటే మొత్తం ప్రజెంట్ సింపుల్ టెన్స్, ఆ టెన్స్, ఈ టెన్స్ రాసుకోండి. అబ్బా ఎంత మంచివాడు మా సార్. మరి కొందరికి రోగం ఉంటుంది. నన్ను ప్రశ్న అడుగుతాను,
వాళ్ళ పాట వాళ్ళు చెప్పకుండా నడుముడు ప్రశ్న అడుగుతారు. మనం ప్రశాంతంగా ఉండలేము. కానీ ఆ ప్రశ్నలు అడిగే సార్లు ఎందుకు అడుగుతారో ఆ రహస్యం తెలిస్తే, ఎందుకు అడుగుతారంటే, అరే నేను మెడిటేషన్ గురించి చెప్పలేదు కదా, చెప్పండి కొన్ని నడవలను వదిలిపెడతా అన్ని మళ్ళా. ఎందుకంటారు తెలుసా? విద్యార్థి యొక్క మైండ్ కోతి లాంటిది. మైండ్ ఇది మంకీ ఏం చేస్తుంది? ఎప్పుడు కింద ఆడుతుంటుంది కదా, పక్కన కూర్చుంటుంది, కింద చూస్తుంది, ఎడబట్టి డ్రెస్ బాగుంది, ఎంత తీసుకున్నాడు, అరే అలా పాట నడుస్తుంది, ఎంత తీసుకున్నాడు, మా టైలరు ఇక జోలు నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? సార్ ఎక్కడ చూస్తున్నాయి. మైండ్ ఎక్కడ పోయింది? సార్లందరికీ ఆ సైకాలజీ తెలుసు. ఆహా నా దిక్కే చూస్తుంది, కానీ నా దిక్కు కాదు. నాట్ లుకింగ్ ఎట్ మీ బట్ లుకింగ్ త్రూ మీ ఇంటూ ద హోల్ హైదరాబాద్ కదా. అందుకని టక్కున లేపి అర్థమైందా? ఎందుకు? ప్రశ్న వేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి టూల్, ఒక బ్యూటిఫుల్ మెథడ్. దేనికి? టు బ్రింగ్ ద మైండ్ ఇమీడియట్లీ ఇంటూ ద హియర్ నౌ. అది మెడిటేషన్ అంటే ఏంటంటే బంగారు, కళ్ళు మూసుకొని, నాకు తెలిసిన ఒక ఆయన మెడిటేషన్ చేసి కళ్ళు మూసుకొని అందరి ముందు మెడిటేషన్ కొడుతూ ఏ హే బోల్కే ఊపిరి కూడా పెట్టి ఊపర్గా సహీ హే. 2014లో ఇగో ఈ సహారా ఎస్టేట్లో నాకు తెలిసిన ఫ్రెండ్ సురేందర్ సార్ కూడా తెలుసు, నా మిత్రుడు, మంచి మిత్రుడు, ఆయుర్వేదిక్ డాక్టర్, పాపము లేడు. మెడిటేషన్ అంటే ఊపిరి బిగబట్టి కళ్ళెళ్ళ పెట్టి పండు కాదు. మెడిటేషన్ కళ్ళు మూసుకొని చేసే మెడిటేషన్ అనేది కేవలం ఎంత టెక్నిక్ అంతే, కానీ అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్కు దారి తీయడానికి అది ఒక టెక్నిక్, చాలా టెక్నిక్ ఉన్నాయి. అసలు మెడిటేషన్ అంటే మళ్ళీ వింటున్నా, బాగా వింటున్నా, మెడిటేషన్ అంటే పూర్తిగా 100% ఈ క్షణంలో ఉండడమే మెడిటేషన్. 100% प्रेजेंट बोले तो क्या है? तोहफा है, वो बाद में करो. ओके, प्रेजेंट बोले तो क्या है? गिफ्ट. प्रेजेंट ఏంటి? ये भगवान का खुदा का गिफ्ट है प्रेजेंट. గతం కాదు. కనుక కొందరు ఏం చేస్తారు? శ్వాస మీద ధ్యాస రఖో అంటారు. कब का श्वास? कल का श्वास? संडे का श्वास? अरे श्वास बोले तो कब का श्वास? అదొక టెక్నిక్ అన్నది. కనుక శ్వాస మీద ధ్యాస కాదు, సార్ చెప్తున్న మాటలను మొత్తం తాగేసేయాలి. మొత్తం ఎవరైతే క్లాస్లో సరిగ్గా వింటారో ఇంటి దగ్గర ఒక్కసారి చదివినా చాలు, మంచిగా వినాలి. ఎవరు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా వినాలంటే 100% బీ హియర్ నౌ. వాళ్ళకి అరుపు రాదు, ఎంజాయ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కాలేజీలో చదువులో ఏమవుతుందో తెలుసా? ఏమైతుందో చెప్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళకు దొంగ మార్కులు ప్రాక్టికల్ చేయకుండా డబ్బులు తీసుకొని మందిని ముంచి సంపాదించిన డబ్బులతో మార్కులు తాకిన వాడు ఏమవుతుంది తెలుసా? దొంగ మార్కులతో ఎక్కడో సీట్ తెచ్చుకుంటాడు, కానీ వానికి మేనర్స్ రాదు, జ్ఞానం రాదు, కేవలం ర్యాంకులు వస్తుంది కనుక. కానీ ఒక మంచి తల్లిదండ్రులకు కొడుకుగా ఎట్లా ఉండాలో మనకి రాదు, ఒక మంచి అన్నకు చెల్లెలుగా ఉండాలని కూడా రాదు, ఎందుకంటే అన్న డూప్లికేట్ మార్కులు. గుర్తుపెట్టుకోండి, రేపు పెళ్లి చేసుకున్నాక ఒక మంచి భర్తకు భార్యగా లేక భార్యకు భర్తగా ఉండాలని కూడా రాదు. చాలా మటుకు ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా 6 నెలల్లోనే చూస్తలేదా? ప్రతి ఒక్కరి బంధువులలో, మా బంధువుల్లో కూడా చాలా మంది ఉన్నారు కొంచెం పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. నేను ఆ మధ్యలో ఫస్ట్ అమెరికాకు పోయింది, నేను 2012లో పోయినాను. ఎప్పుడు? మా పిల్లలు అక్కడ ఉన్నారు. అయితే మా వైఫ్ని తీసుకొని పోయినా, విమానంలో ఎక్కిపోయినాం. ఢిల్లీ నుంచి ఒక 16 గంటల ప్రయాణం. వెనకెవరో జోలు పెడుతుండ్రు, అక్కడ ఉయ్యాలో ఊతున్నా మధ్యలో లేపండి లేవు దయ్యం లేవు. పక్కన చూస్తున్నంటే ఇది మెడిటేషన్ అండి. మెడిటేషన్ చేస్తే ఏం లాభం తెలుసా? ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అలవాటు అయితే సక్సెస్ మనకు వచ్చేస్తుంది. అర్థమైంది? నెవర్ అలో యువర్ మైండ్ టు గో అవుట్ సైడ్. ఫ్లాప్ ఫెయిల్యూర్ అయితే మనం అంతే. అయితే నేను నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, అమెరికన్ అమ్మాయి పక్కన. ఈ పక్కన
మా వైఫ్ కొంత దూరం అయినాక పరిచయం చేసుకున్నాం. ఎందుకంటే విమానం ఉన్నప్పుడు పరిచయం చేసుకోవాలి తప్పదు. నువ్వు టాయిలెట్ పోవాలన్నా కూడా పక్కన లేపాలి, తెలుసా నీకు? అయితే పరిచయం అయినాక ఆమె అడిగింది, సార్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అంటే ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ అదే గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ. సో నేను చెప్పాక ఆమె ప్రశ్న అడిగింది. ఇటువంటి ప్రశ్న మీరు ఎప్పుడు విని ఉండరు. ఎవరు అడిగినామా? ఎవరు అడగలేదా? అది ఎవడు ఉన్నాడు, ఎవర్రా, ఎవరు ఎరుకొట్టిండ్రు, శివధనేశ్వరం ఎవరు ఎరుకొట్టిండు? మేము కాదు సార్ అట్లా ఉన్నానంట. వాళ్ళ సార్ నడితే సార్ వాడే తుంటారు కదా, వాడే చేసి సార్ అలా. ఓకే, అమ్మాయి నన్ను ప్రశ్న అడిగింది, సార్ నేను తెలుసుకోవచ్చా, వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్ ఫర్ ద ఫస్ట్ టైం? అది వినేవరకే నేను మా భార్యని చూసి ఏమంటుందని నా అదృష్టం ఏంటంటే ఆవిడ నిద్రపోతున్నాను. అప్పుడు నా దగ్గర నేను మొత్తం తిరిగి, అమ్మ మై ఓన్లీ మ్యారేజ్, ఫస్ట్ కాదు సెకండ్ కాదు, ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ సమ్ 35 years ago అన్న. 35 years? Sir, do you mean to say that for the last 35 years you have been living with the same wife? లాస్ట్ 35 years కాదమ్మా, మా భారతదేశంలో నెక్స్ట్ 7 జన్మ సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్. మీ హ్యాపీ లేదా? నెక్స్ట్ 7 జన్మ మీ అమ్మని కలిసి ఉంటారు, హ్యాపీ ఉందా లేదా? తప్పదు కొట్టరా, వేసుకోరా. మీకు ఏం గుర్తుకొస్తుంది సార్? వాళ్ళు నెక్స్ట్ 7 జన్మాస్ అంటే మేము కూడా వాళ్ళకి మళ్ళా నెక్స్ట్ 7 జన్మాస్ మేమే. ఇక ఇదే రాలే, కొట్లాటలు పీకిలాటలు. నో, ఓకే రైట్. ఈ తర్వాత మీ ఇంట్లో కొట్లాటలు ఉండవు, ఈ రోజు తర్వాత చూడండి. ఓకే ఫ్రెండ్స్, అనండి సార్ మై ఏజ్ ఈజ్ 25 years. నౌ ఐఎమ్ లివింగ్ విత్ మై థర్డ్ అన్న. ఏమన్నారు సార్, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కుడ్ మై డోంట్ నో వాట్ టు సే, బట్ ఫర్ హిమ్ మైతో ఐ ఆమ్ ద 4th one. ఇది అక్కడ పరిస్థితి. మన దగ్గర కూడా ఈ ప్రైవేట్ కాలేజీలు చదివితే, కార్పొరేట్ కాలేజీ చదివితే మేనేజ్ నేర్పరు, ఇట్లాంటి బుద్ధులు చెప్తారా, ఇలాంటి విషయాలు చెప్తారా? ఎవరు చెప్తారండి? కనుక వాళ్ళు ఏమవుతారు? కేవలం ఒక బ్రాయిలర్ కూడా అవుతారు. అరే ఆ మధ్యలో మీకు సంగతి తెలుసా, సర్కస్లో టైగర్స్ ఉంటాయా? ఇవాళ రేపట్ల సర్కస్లో టైగర్స్ దగ్గర ఎందుకు రూల్ వచ్చింది గవర్నమెంట్, అట్లాంటి జంతువులను మనము హింసించొద్దని. ఓ రోజు ఏం చేసినట్ట, 11 టైగర్లను, సర్కస్ టైగర్లను, అగో ఆ బుర్క పెట్టుకున్న ఐదు, ఆ నలుగురు లేపండి లేవాలి. అద్దాలమ్మాయి ఇక్కడ అద్దాలమ్మాయి లేవు, కమా లేపండి ఇక్కడ నువ్వు కాదు, గీడ లేవమ్మా, లేవు, తొందరగా లేవాలి, టైం వేస్ట్ చేయద్దు. నువ్వే ఇక్కడికి 1 2 తొందరగా లేవాలి. నీతో కలిసి మాట్లాడిన 4 అమ్మాయిలు చెప్పాలి. ఎంత తప్పుడు మాటలు మీరు ఒప్పుకుంటారా? మీకు వినపడుతుంది కదా, నేను మాట్లాడుతున్నా వినపడుతుంది కదా, కానీ మీరు ఎన్నుకుంటున్నారు ఎంత దూరం. క్లాస్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు క్లాస్లో 2-3 రకాలు ఉంటారు. కొందరు ఎట్లా ఉంటారు, బాడీ ఇద్దరు హైతో మైండ్ హైతో బిచ్చేది జాగేది. నాకు కొన్ని కాలేజీల గురించి చెప్తారు అట్లా. మరి కొందరు ఉంటారు శ్రద్ధగా వింటారు, మరికొందరు ఉంటారు ఏంది వాళ్ళు, సార్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా జవాబు చెప్తారు వాళ్ళు, వచ్చినా రాకున్నా. కొందరైతే ఎప్పుడు చేయతే ఉంటారు, ఎందుకంటే సార్లకు ఒకటి ఉంటుంది, చేయత్తులు అడిగారు వాళ్ళు. जो हाथ उठाते वो लोग नहीं पूछते. 100% పార్టిసిపేట్ ఉంటుంది. నువ్వు పోయినావా క్లాస్కు? ఉన్నావా? వచ్చినావా? తిన్నావా? అట్లా కాదు, 100% పార్టిసిపేట్ చేసిన నేను. సార్ అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పినా. నాకు కూడా మధ్యలో డౌట్లు వస్తే, ఇలాంటి డౌట్లు వస్తే ఎట్లమ్మా కూర్చో. ఈ క్లాస్ కనుక మేము బయట ఇస్తే ఎంత ఇస్తుందో తెలుసా మీకు? ఇవాళ 25,000 2 గంటలు క్లాస్ ఇస్తే ఇంజనీరింగ్ కలిగితే 25,000 ఇస్తారు. కానీ మేము అమ్ముకోలేదు ఈ జ్ఞానాన్ని. మన ప్రభుత్వ కళాశాల మన పిల్లల దగ్గరికి వస్తాం. ఎంత దూరమైనా 100, 200, 300 కిలోమీటర్ల నా కార్ను మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి
అది చెప్పి మన రాత్రులు ఇంటికి వస్తాం. అందులో ఉన్న తృప్తి మా పెన్షన్లకు డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే ఎస్ వీ షుడ్ గివ్ బ్యాక్. ఎందుకంటే మనకు ఉద్యోగం దొరికింది ఈ పిల్లల వల్లనే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటువంటి లెక్చరర్సే కనుక నేను ఏం చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త, ఏ సబ్జెక్ట్ హార్డ్ ఇదే కదా మనం ఇప్పుడు ఈజీ చేస్తున్నాను కదా, చేయకుండా నన్ను పోనిస్తారా? వినండి, యు కాంట్ మంత్ర మనకు నేర్పారు. మన మైండ్ని హైజాక్ చేశారు, హ్యాక్ చేశారు. కానీ వాళ్ళు హ్యాక్ చేస్తారు. ఎవరి నీకు లెక్కలు రాదు, నీకు లెక్కలు రాదు కదా, నీకు ఇంగ్లీష్ రాదు కదా అని చెప్తుంది. ఎందుకంటే నాకు కూడా రాదు కాబట్టి నీకు కూడా రాదు. మన ఇద్దరం ఫ్రెండ్స్, అందుకే ఫ్రెండ్స్ అయినా. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ గ్యాదర్ టుగెదర్. మీ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే మీకు సక్సెస్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ మంచి ఫ్రెండ్తో ఉన్నాను ఎప్పుడైనా. మీ ఫ్రెండ్ని బట్టి చూసి మీరు ఎందుకు చెప్పచ్చు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడేటోళ్ళు, పనికిరాని చెత్త విషయాలు మాట్లాడేటోళ్ళు కాదు. ఎప్పుడు జ్ఞానం గురించి మాట్లాడాలి. ఇంకా కొన్ని విషయాలు చెప్తా వినండి. అయితే వినండి తల్లులు, నాకు ఇది రాదు 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 అని ఇప్పటి వరకు కాంట్ మంత్రం అంట ఈ 16 ఏళ్ళ వరకు, ఈ 15 ఏళ్ళ వరకు 1,50,000 సార్లు ఆ మంత్రాన్ని జపించామంట మనం. ఏ మంత్రం అది? ఐ కాంట్. కానీ ఇప్పుడు మనం కొత్త మంత్రం జపించాలి. ఐ క్యాన్ అనండి ఒకసారి, అనండి ఐ క్యాన్. అమెరికా యొక్క ప్రెసిడెంట్ మొదటిసారిగా ఒక నల్లయన, అంతవరకు నల్లోళ్ళు కాలేదు, అంత తెల్లోళ్ళే. ఆ నల్లయన ఎందుకంటే వాళ్ళకి కొత్త మంత్రం ఇచ్చిండు. ఎవరి? వీ క్యాన్, హమ్ కర్ సక్తే హై, హమ్ కామయాబ్ హో సక్తే హై అనండి ఒకసారి. ఐ క్యాన్ అనండి. ఇప్పుడు నాకు లెక్కలు రాదు ఏదైతే మీరు అనుకుంటారో అది లెక్కలు హార్డ్ ఉండడం వల్ల కాదు, మీరు అనుకున్నంత వల్ల అది హార్డ్ అవుతుంది. అర్థమైందా? నాకు కూడా పొరపాటు, నేను కూడా లెక్కలు రాదనుకున్నాను. అందుకే ఆ పొరపాటు మీరు చేద్దని చెప్తాను. లెక్కలు రాదని పారిపోయిన నేను. నాకు పిల్లలు అయిన తర్వాత వాళ్ళు బీటెక్లో ఉన్నప్పుడు ఓ రోజు ఒక ప్రాబ్లం చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రాబ్లం రా అంటే ఏదో సమితులు అంట, ఏవో సమితులు. ఆ సమితులు చేస్తుంటే నాకేం రాదు. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నా. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం కనుక నేను ఇంగ్లీష్ చూస్తుంటే సమితులు అని నాకు లెక్కలు రాకుండా ఇట్లా చేసిన ఒకటి చేస్తే వాళ్ళకంటే ముందు నేను చేసిన. వాళ్ళు అన్నారు, నానా దర్ ఇస్ అ గ్రేట్ మ్యాథమెటిషియన్ హిడెన్ ఇన్సైడ్ యూ అన్నారు. అరే అవునా అని ఇట్లా పట్టుకోలేదు. ఆ పొడుపు అప్పటిదే. అరే నా లోపల ఇంత గొప్ప మ్యాథమెటిషియన్, నా పని నేను ఎంపీ తీసుకుంటే ఎక్కడ పోతున్నావు కదా ఆలోచించండి. మనందరికీ అన్ని సబ్జెక్టులు వచ్చు, కానీ ఎందుకు రావడం లేదు? మీరు అనుకోవడం వల్ల రావడం లేదు. ఏమని అనుకుంటున్నారు మీరు? మనం ఏం చేస్తున్నాం తెలుసా? మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, వినండి తల్లులు వింటున్నారా? ఒక రోజు ఒక మూడు గాడిదలను దొరుకుని ఒక ఆయన పోతున్నాడు. ఎన్ని గాడిదలు? ఓ దగ్గర పోయి ఆకలి అయింది. ఓ చెట్టు గట్టేసి భోజనం చేసేద్దాం హోటల్ పోయి అనుకుంటాడు. ఆ చెట్టు గట్టేస్తే ఆయన తన తాళ్ళు 2 ఉన్నాయి. గాడిదలు ఎన్ని ఉన్నాయి? తాళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 తాళ్ళు కట్టేసిండు. 3వ తాళ్ళు ఏం చేయాలని అర్థం కాక ఆడెవరో పెద్ద మనిషి కూర్చొని ఆయన దానికి పోయి తాత ఆయన చుట్టూ అప్పుడే కూర్చున్నాడు. తాత ఒక సహాయం చేస్తావా? ఏంటంటే నాకు ఒక తాడియవా? నా తానే ఎందుకు తాడేది కానీ చెప్పిండంట. అరే నీకు మంత్రం చెప్తారా అని దగ్గరికి వచ్చినాక ఒక మంత్రం చెప్పిండు. ఎవరు చెప్పిన మంత్రం? పెద్దమని పోయి వింటున్నారా? ఆ నేను వెన్నుకోలా. ఇప్పుడు మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఎవరికి ఏమర్థమైందో ఈ క్లాస్ గురించి మీరు మాట్లాడాలి. రెడీయా? అసలు ఒక మాట చెప్పినా ఆయన చెప్తే ఈయన నమ్మకుండా అయినా సరే ఆయన చెప్పాడు కదా నా తన ఏం ఉపాయం ఉందని ఏం చేసిండు? 2 గాడిదలను కట్టేసి 3వ గాడిదను పూర్తిగానే తాడుతో కట్టేసినట్టుగా యాక్షన్ చేసినాక ఇంటికి పోయాడు. ఊళ్ళకి పోయాడు. వెనక్కి తిరుగుకుంటూ పోయాడు. ఉందా ఊసిపోయిందా కూడా పోయాడు. ఊళ్ళకి పోయి భోజనం చేసాడు. కొంచెం నిద్ర కూడా వచ్చింది. నిన్న తిన్నాక నిద్రనే కదా వచ్చేది. అందుకని వచ్చిన దృష్టి ఇక 2 ఉంటాయి ఎట్లా ఇప్పుడు పోయినట్టే ఇలా సమర్పయామి అనుకొని వచ్చాడు. అది ఉంది అరే అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ 2 గాడిదలను వెళ్ళగొట్టుకుంటా చల్ అనుకుని ముందు అట్లా 2-3 ఫర్లాంగ్ పోయినాక చూస్తే 2 ఉన్నాయి. 3 అక్కడే ఉంది. ఎందుకమ్మా లేవమ్మా? నువ్వు చెప్పమ్మా ఎందుకు అక్కడ ఉండు? ఎవరు మాట్లాడు? అడిగిన వాళ్ళే చెప్పాలి, లేకుంటే వాళ్ళు నిలబడతారు. అదే నువ్వు చెప్పు బంగారు, ఎందుకు 2 ఉన్నాయి 3 ఎక్కడ పోయింది? తన్నుకుంటా తనతోనే ఉంది అనుకున్నాడు, కానీ లేదు. ఎందుకు లేదు? ఆ తాత తనకు పోయి అడిగి నా గురువు దగ్గరికి పోయి, స్వామి ఏం మంత్రం వేసినావు? విడిపోయి నా మంత్రం ఏందో నేనేం చేసినా మై క్వశ్చన్ అయ్యి కదా భూలో పేరు అంటే నువ్వు దాన్ని ఇప్పినవా?
హోమ్ అని చెప్పి వెళ్ళి దాన్ని మళ్ళీ ఎప్పినట్టు చేసిండు. అప్పుడు అంటే అది ఏమనుకున్నది ఆ గాడిద సన్ను. మనందరం కూడా తెలియకుండానే మన మైండ్ చుట్టుకునే రూప్స్, మెంటల్ రూప్స్ కట్టుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఉండే రూప్స్. నాకు ఒక రూప్ ఉంది, ఎందుకు తెలుసా? నాకు ఉంది, చెట్టు ఎక్కనికే నాకు రాదు అని. చిన్నప్పుడు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ చెట్టు ఎక్కేది, నాకు చెట్టు ఎక్కడి కాడే కింద వాళ్ళు వేగ వెళ్ళేస్తే ఏరుక తినేది. ఎందుకు నాకు రాదనుకున్నాను, భయం. అప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఐ క్యాన్ అనే మాత్రం ఆ రోజు అత్తలు నాకు చెప్పినప్పుడు లేడు. మీ అందరికి కూడా మెంటల్ రోప్స్. ఏమని రోపు? లెక్కలు రాదు కట్టుకు, నాకు లెక్కలు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ గుర్తుపెట్టి 2 మాటలు చెప్తాను నేను మీకు అందరికీ. ఎవరికి నాకు రోపే లేదు సార్ అని ఉండరా? మనందరికీ మెంటల్ రోప్. గుర్తుపెట్టుకోండి. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మై డియర్ గర్ల్స్, కళ్ళు మూసుకోండి. ఒక అద్భుతమైన పని చేద్దాం. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు పక్కా మూసుకుందా లేదా చూసుకొని కాదు, మీరు మూసుకోండి. క్లోజ్. ఇప్పుడు మీరు మూసుకో. క్లోజ్. మగర్ నీళ్ళు నేజాను, నిద్రపోవద్దు. కళ్ళు మూసుకో. కమాన్. ఇప్పుడు మీరు మీరు ఏ లిమిటేషన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. మై ఏ నహీ కర్ సక్తా, ఐ కెనాట్ డూ దిస్, మ్యాథ్స్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ, ఇంగ్లీష్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ, ఫిజిక్స్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ, కెమిస్ట్రీ, పబ్లిక్ స్పీకింగ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరెవరికైతే ఇలా ఉన్నవో మీరందరూ ఏం చేయండి, ఇప్పుడు ఆ తాళ్లను విప్పి మీ పక్కన ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్న బాస్కెట్లో వేసేయండి. కమాన్, అందరు ఇప్పండి, యాక్షన్ చేయాలని కనిపించాలి. నేను ఇప్పుడు ఫోటో తీస్తాను అందరినీ. ఎంతమంది తీస్తున్నారో, ఎన్నున్న వాటిని తీసేయండి. లిమిట్ లేదు, పైసలు పెట్టే అవసరం లేదు. కిత్నా తో మీ కర్ సక్తే. కమాన్, స్టార్ట్ అన్నది చేయాలి. స్టార్ట్. తల చుట్టూ ఉన్నాయి. వెరీ గుడ్. చాలా మంది ఇస్తారు. వెరీ గుడ్. వండర్ఫుల్. ఎస్. ఎవరు నవ్వద్దు, చాలా సీరియస్ విషయం ఇది. జిందగీ మే ఏక్ హీ బార్ పహలీ బార్ కర్ రహే. వెరీ గుడ్. ఎస్, వండర్ఫుల్. ఎవరెవరు తీస్తలేరో ఇక్కడ ఫోటో పడుతుంది. ఓకే, మీరు అనుకోండి మనసు అనుకోండి. ఏ తాడు తీసేస్తున్నారు? ఏ లిమిటింగ్ రోప్స్ అంటారు. లిమిటింగ్ రోప్స్, మెంటల్ రోప్స్. అవి కనిపించవు కానీ మనం కట్టుకున్నాం. ఓకే, ఓపెన్గా ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ కళ్ళు మూసుకున్నట్లే ఈ పక్కన బాస్కెట్ లో మంచి కలర్ఫుల్ చాంపియన్ రిబ్బన్స్ ఉన్నాయి, చాంపియన్ బ్యాడ్జెస్ ఉన్నాయి. ఏ పక్కన? కుడి పక్కన బాస్కెట్ లో. ఆ బ్యాడ్జ్ తీసుకొని పెట్టుకోండి మీరు ఇక్కడ. కమాన్, బ్యాడ్జ్ తీసుకొని పెట్టుకోండి. కమాన్. ఎస్, మ్యాథ్స్ ఛాంపియన్ బ్యాడ్జ్, పబ్లిక్ స్పీకింగ్ ఛాంపియన్ బ్యాడ్జ్, కబడ్డీ, ఎనీథింగ్ మీకు ఏం కావాలనో అవి కోరుకొని పెట్టుకోండి. వెరీ గుడ్, పెట్టుకోండి. ఎస్, what about you? Yes, పెట్టుకో. వెరీ గుడ్, వండర్ఫుల్. నో లిమిటేషన్. కానీ 4 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. 4 కంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం పెనాల్టీ పడుతుంది. ముందే చెప్తాం, బయట ఫీజు కట్టాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కళ్ళు తెచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి. మంది ఎవరైనా హ్యాక్ చేయలేరు మన బ్రెయిన్ ఎవరు హ్యాక్ చేస్తే ఎక్కువ ప్రమాదం అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే, మన అమ్మ కూడా చెప్పొచ్చు, నాన్న కూడా చెప్పొచ్చు, ఫ్రెండ్స్ చెప్పొచ్చు, టీచర్ కూడా అప్పుడప్పుడు కోపం వచ్చి వేస్ట్. కానీ మనం హ్యాక్ చేసుకోవద్దు. అంటే ఎస్ అని నమ్మదు. వాళ్ళు చెప్పింది మనం ఏది నెగిటివ్ది నమ్మొద్దు. నెగిటివ్ది ఎవరైనా ఏమైనా చెప్పిన అనుకోండి, ఏదో నై కన్సెప్ట్ ఉంటే నో థ్యాంక్స్ అనుకోవాలి మనసులో. ఏమనుకోవాలి? ఉట్టి థ్యాంక్స్ కాదు, నో థ్యాంక్స్. అంటే ఓ ముజే ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బిలీవ్, ఐ కెన్ డూ. మన మనసులో మీరేమనుకుంటారో అదే చేయండి. ఆలోచించండి. పొద్దుగా లేదు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. రెడీ అదానికి? మిమ్మల్ని మొత్తం ప్రపంచం మీకు అడ్డం వచ్చినా కూడా మీ అభివృద్ధిని ఆపనటువంటి ఒక మంత్రం ఇస్తారు. రెడీయా? ఓకే, ఎస్. మీకు ఒక ఐశ్వర్య యంత్రం ఇస్తాం మీకు. రెడీయా? జాతరలో దొరికే పనికిరాని యంత్రం కాదు అది. ఇది మన హృదయంలో ఇప్పుడు నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఐశ్వర్య యంత్రం. ఆ జోబి ఏ రిలీజన్కి చెందినా సరే ఈ మంత్రం, ఈ యంత్రం మీ లోపల పెట్టుకోండి.
ఈ పవిత్రమైన రోజున ఈరోజు, ఓకేనా? మన ప్రిన్సిపల్ గారి సమక్షంలో, ఇంతమంది గురువుల సమక్షంలో ఈ యొక్క యంత్రం, దీని పేరు ఏం పేరు చెప్పాం? ఐశ్వర్య. ఈ యంత్రం ఏంటంటే ఒక త్రిభుజం. ఈ యంత్రానికి ముగ్గురు దేవతలు ఉంటారు. ఎంతమంది? ముగ్గురు అధిదేవతలు ఉంటారు. పైన ఎం మదర్, ఈ పక్కన రైట్ సైడ్ ఎఫ్ ఫాదర్, లెఫ్ట్ సైడ్ టీ ఎంఎఫ్టి మదర్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి. ఈ క్షణంలో మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నా. ఈ ముగ్గురు దేవతలు ఎవరెవరు? వీళ్ళు కనుక ఇఫ్ దే ఆర్ 100% హ్యాపీ విత్ యూ, వాళ్ళు మీతో 100% హ్యాపీగా ఉన్నారనుకోండి, మీకు పొట్టిగున్నా పొడుగున్నా ఎట్లా ఉన్నా కూడా మీ అభివృద్ధిని ఎవరు ఆపొత్త ముల్లోకాలు ఒక్కటైనా మిమ్మల్ని ఆపలేరు. ఎప్పుడు? ఈ ముగ్గురు దేవతలు. ఇప్పుడు అనుకోండి, మీరు మనసులో కళ్ళు మూసుకొని, నిజంగా మీ మదర్, మీ ఫాదర్, మీ టీచర్లు అందరూ కూడా 100% మీతో హ్యాపీగా ఉన్నారా? మీరు అందరినీ వాళ్ళని తృప్తిపరిచారా? మీ బిహేవియర్తో, మీ ప్రవర్తనతో, మీ ఆలోచనతో చేశారా? సాధ్యం కాలే కదా. మీకు తెలుసో తెలియకునో, మీరు క్లాస్లో డుమ్మ కొట్టినప్పుడు మేడం హ్యాపీగా ఉంటారా కదా? సో మనకు తెలుసు, కొందరు నాకు తెలుసు. ఇప్పుడు సురేందర్ సార్ చెప్పాడు, డెలివరీ అయినప్పుడంట 10,000 1000 ఎముకలు పట్ట 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 ఒకేసారి విరిగితే ఎంత నొప్పి లేస్తుందో, మన అమ్మకి అంత నొప్పి లేసి మనం కన్నది. మనం కడుపులో పడ్డప్పుడు ఆ తల్లి పెళ్లి కాకముందుకు పక్కకు తిరిగి పడుకునే అమ్మ ఎప్పుడు పక్కకు తిరిగి పడుకునేది. కానీ పక్కకు తిరిగితే నా బిడ్డ ఎక్కడ ఒత్తుకపోతుందో, నా బిడ్డ ఎక్కడ అణిగిపోతుందో అని చెప్పి గంట కాదు, 2 గంటలు కాదు, నెల కాదు, 9 నెలల పాటు అలాగే వెళ్ళకి పడుకొని మన కోసం ఆమె బ్యాక్ పెయిన్ వచ్చి షేప్ అవుట్ అయిపోయి వికారంగా తయారైంది. ఎవరి కోసం? మన కోసం. నిరంతరం మన కోసం కదా. పుట్టిన తర్వాత మన హ్యాపీగా ఉందా? మన కోసం నెలలు సంవత్సరాలు ఇప్పటికి కూడా మన గురించి ఆలోచిస్తుంది కదా. అటువంటి తల్లికి నాకు తెలుసు, తల్లి మన కోసం వర్తమానం గురించి అది బిడ్డ, ఇది బిడ్డ, ఐ లవ్ యూ బేటా, అది బేటా అని మీठी बात करते रहती, मगर फादर वो नहीं कर सकता, क्योंकि फादर మిమ్మల్ని చూసినప్పుడు he will think about your future, mother thinks about your present, father thinks about your future. చెప్పులు లేకుండా మీ మొబైల్ ఎట్లా ఉందో, మీ నాయన మొబైల్ ఎట్లా ఉందో చూడండి. మీ చెప్పులు ఎట్లా ఉన్నాయో, మీ నాన్న చెప్పులు ఎట్లా అవుతుంది. మీ బర్త్డేకు ఒక డ్రెస్ లేకుండా అలిగి కూర్చుంటారే, మీ నాన్న చూడండి పాపం, చెప్పులు లేకుండా చిరిగిన బని వేసుకొని ఇంట్లో చూడండి ఎట్లా ఉంటాడు. మరి అటువంటి నాన్నకు, అమ్మకు నాకు తెలిసిన కొందరు పిల్లలు, నేను గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చే పిల్లలు, ఫాదర్స్, సార్ నా బిడ్డ 6 నెలల నుంచి నాతో మాట్లాడతలేదు సార్. ఎందుకండి అంటే, నేనంట ఆమెకు మంచి మొబైల్ కొనియాలి, ఆల్రెడీ మొబైల్ ఉంది సార్, కొత్త మొబైల్ కొనియాలని. కొందరు మగబడకలు ఉంటారు, మగపిల్లలు, వాళ్ళు తండ్రిని చేయి చేసుకుంటారు. ఎందుకు కన్నారు? ఎవడు కనమన్నాడు? బైక్ కావాలి నాకు. ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి నా తల్లులు. ఏ తల్లి తండ్రి బిడ్డలకు శాపం పెడతారా? కానీ వాళ్ళు బాధపడితే శాపం. ఒక్కసారి వాళ్ళు బాధపడరనుకోండి, మీ గురించి శాపమే జన్మలో. అందుకని ఇంతవరకు మనం తప్పులు చేసేటవా? చేసేట కదా, ఎవరు అందరం చేసినారు. ఇక ముందు అది చేయొద్దు. మన టీచర్లు మన గురించి నిరంతరం మీకు తెలుసా, రిజల్ట్ వచ్చినప్పుడు సరిగ్గా వాళ్ళ కొడుకు కూడా అదే ఇంటర్మీడియట్లో మీ పరీక్షలో రాసిన అనుకోండి, గొప్ప టీచర్లు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? తన కొడుకు కంటే తాను పాఠం చెప్పిన విద్యార్థులు మార్కులు ఎక్కువ వస్తే గర్వించే టీచర్. కొందరు తప్పని కొట్టలేదు, ఈ మార్కులతో ఇవ్వద్దు. ఆల్ గ్రేట్ టీచర్స్, ఏ టీచర్ కూడా నా కొడుకుకి బాగా రావాలి అంటే టీచర్ పదవికి అనరు. గుర్తుపెట్టుకోండి, టీచర్లు చేసే వ్రతం ఎప్పుడో సురేందర్ సార్ చెప్పాడు చాలా గొప్పగా. ఎస్, ఏ గుళ్ళకు గోపురాలకు పోయే అవసరం లేదు. మీకు తెలుసా, టీచర్లకు పునర్జన్మ ఉండదు తెలుసా మీకు? వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ పోతారు? స్వర్గమే, డైరెక్ట్ స్వర్గమే. కానీ మంచి టీచర్లు స్వర్గంలో
నీకు సీట్ ఇస్తారా బాబు స్వర్గంలో? ఎందుకంటే ప్రతి మనందరి యొక్క లక్ష్యం ఏంటి? హమారకు పునర్జన్మ నైరానా, ఎక్కడ వాళ్ళే డైరెక్ట్ స్వర్గం. అదే కదా లక్ష్యం భారతదేశం. కానీ మంచి టీచర్లు ఎవరు తెలుసా? స్వామి నాకు స్వర్గం వద్దు, నీ వద్దు, ఈ స్వర్గంలో అమృతం దాక్కుంటే ఒక కూర్చొని కదా నాకు నా పిల్లలు ఆడ ఏడుస్తున్నారు. నాకు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ జిల్లాలో పేద పిల్లలు అర్థమైందా సబ్జెక్ట్ రాకుండా బాధపడుతుంది. నా ఫిజిక్స్ రాక, నా లెక్కలు రాక, నా ఇంగ్లీష్ రాక, నాకు క్లాస్ రూమే స్వర్గం. ఎన్ని జన్మలైనా 1000 జన్మలైనా నాకు పునర్జన్మ కావాలి, టీచర్ జన్మనే కావాలి, మ్యాథ్స్ లెక్చరరే కావాలి. అలాంటి డివోటెడ్ టీచర్స్ గవర్నమెంట్ కాలేజీలో ఉంటారు. ఓకేనా? మీకు ఒక సంగతి చెప్తా. సక్సెస్ గురించి చెప్పిన, హ్యాపీగా ఉండాలని చెప్పిన, ఇంకో విషయం చెప్తా. చాలామంది ఉంటారు. ఇది చెప్పే ముందు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. రెడీ ఫర్ దాట్? రెడీ? దీంట్లో మీ యొక్క సక్సెస్ రహస్యం దాగింది. ఒకసారి నవ్వు బంగారు, ఒకసారి నవ్వు. మీరు నవ్వితే అద్దంలో చూసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కొందరు అంటారు, నాయనా మా దగ్గర ఇంకా మేడం వాళ్ళు ఎందుకో యూనిఫామ్ పెట్టి ఆలోచన రాలేదేమో, మేము యూనిఫామ్ పెట్టుకున్నాం సరూనగర్లో. యూనిఫామ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీరు యూనిఫామ్ అంటే మళ్ళీ యూనిఫామా? హై స్కూల్లో కూడా యూనిఫామే. యూనిఫామ్ పెడితే ఏమవుతుంది? ఆడపిల్లల ముఖాలు 1000 రెట్లు అందంగా వెలుగుతాయి. ఇప్పుడు సపోజ్ మిలిటరీలో ఆర్మీలో ఆఫీసర్ పనిచేస్తున్నాడు. నేను యూనిఫామ్ రాను బాబు, నేను లుంగి కట్టుకొని వస్తా అంటే యుద్ధం చేస్తాను. యూనిఫామ్లో ఉంటే ఏమవుతుంది? అందరం ఒకటే. ఇప్పుడు చూడు, ఈ అమ్మాయి ఒక డ్రెస్ వేసుకుంది, ఈ అమ్మాయి ఒక డ్రెస్, ఆమె అయ్యో అది కాస్ట్లీ, ఇది చీపు, అది ఇవన్నీ పోలిక ఉన్నాయి. అదే మనం యూనిఫామ్ మీరు అడగాల, మేడం ఎందుకెట్లేదు? పిల్లలకి ఇష్టం ఉంటుందో లేదో సార్ అనుకోండి. మీరే అడగండి, మేడం మాకు యూనిఫామ్లు పెట్టండి, మాకు 2 యూనిఫామ్లు పట్టిస్తాం, బర్త్డే రోజు తప్ప కాలేజీకి ఎన్నడూ వచ్చినా కూడా. ఇట్లా చెప్తే మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేము అనుకుంటాం మేడం మీ నాయనకు మీరు ఎంత హెల్ప్ చేసినట్టది, సంవత్సరానికి మీ మీద 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి, అవన్నీ మీ పేరున బ్యాంకులో వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒకనొక బెలూన్ సెల్లర్ ఉన్నాడు ఒక జాతరలో. ఎవరున్నారు? ఆ బెలూన్ సెల్లర్ ఏమమ్ముతాడు? ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు పోయింది ఆయన దగ్గరికి. పోయి అంకుల్ అని అంట. ఏంటి బాబు అని అంట. అంకుల్ ఓ జో రెడ్ బెలూన్ హైనా డస్ ఇట్ ఫ్లై? అది ఎగురుతుందా అన్నాడు. అర్థమైందని కదా, ఎగురుతుందా? రెడ్ బెలూన్ ఎగురుతుందా? ఎగురుతుంది. ఎస్ బాబు అన్నాడు. అంకుల్ ఓ వైట్ బెలూన్ వాట్ అబౌట్ దాట్, డస్ ఇట్ ఫ్లై? ఎస్ అఫ్ కోర్స్ అది అంకుల్. మరి మెరూన్ బెలూన్ ఉంది అంకుల్, గదే ఏమైతే పర్పుల్ బెలూన్. ఇక కోపం వచ్చింది. ఇప్పుడు కొనేది ఏం లేదు, ఆ టైం అంతా వేస్ట్ చేస్తుంది. బాబు బెలూన్ ఎగురుతుందా లేదా, వెదర్ ఏ బెలూన్ కెన్ ఫ్లై ఆర్ నాట్ డస్ నాట్ डिपेंड ऑन इट्स एक्सटर्नल बाहर का कलर के ऊपर आधार डिपेंड नहीं होता. మరి किसके ऊपर डिपेंड होता है? एयर. कौन से एयर भरा हुआ है, అందులో నింపబడ్డటువంటి. అంత అర్థమైందా ఈ విషయం మీకు? అర్థమైందా? నీకేమర్థమైంది బాగా చెప్తాను నీకు. ఈ లాస్ట్ అమ్మాయి చెప్పమ్మా, చెప్పు. గుడ్, కమాన్ చెప్పు. ఎస్ దట్స్ వాట్ చప్పటి కొట్టిన అమ్మాయి కోసం కొట్టు. చప్పట్లు కనుక పెట్టగలను. నేను ఆ మధ్యలో సరూనగర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రైనింగ్ పోయింది. 6,000 రూపాయలు ఒకటే రోజు ట్రైనింగ్, 10 నుంచి 4 వరకు. ఆ ట్రైనింగ్లో నేను నేర్చుకుని ఎందుకు తెలుసా? పొద్దుగా లేచి ఒక్క నిమిషం పొద్దుగా లేచి గట్టిగా చప్పట్లు కొడితే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటావు. ఎంత వయసు వచ్చినా ఉల్లాసంగా ఉంటావు. ఇప్పుడు నేను ముసలాయి కనపడుతున్నా. నేను రిటైర్ అయ్యి 9 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు నడుస్తుంది. మై ఏజ్ ఇస్ 68 రన్నింగ్. Can anybody guess that I am 68? I feel I am 16 అని కూడా అనుకో, I am 6 అనుకుంటా నేను. Yes, మీరు అందరు కూడా అంతనే గట్టిగా చప్పట్లు కొట్టడం. బొడ్డమ్మ కొట్టాడు గట్టి కొట్టాలి. మొత్తం శరీరం అంతా యాక్టివ్ అయిపోవాలి, బ్రెయిన్ యాక్టివ్ కావాలి, మెమరీ పెరగాలి, వాళ్ళ గుండెపోటు రాదు. ఓకే, ఇప్పుడు నండి ఆయన అన్నంట, ఆ తల్లి చెప్పినట్టు, ఆ పాప చెప్పినట్టు, అరే అందులో ఉన్న గాలి ఏం నింపుతారో దాని మీద ఉంటుంది రా బాబు, భాగ్యమైన రంగు మీద ఆధారపడదు. కొందరు అనుకుంటారు అమ్మాయిలు, సార్ మై సక్సెస్, నేను ఎట్లా సక్సెస్ అవుతా? వింటున్నావు బంగారం, నువ్వు వింటారు, నాకు తెలుసు. ఆమె వీపు దిక్కు చూస్తున్నావు. ఏమి నేను ఎట్లా సక్సెస్ సార్? నేను నల్లగా ఉన్నా సార్, నా దిక్కు ఎవరు చూస్తారు సార్?
నల్ల కూడా ఇంకా రెండు విషయాలు చెప్పాలి. మొదలు మంది మనదికి ఎందుకు చూడాలి, ఎవరు చూడు కూడా మరి మంచిది కదా. ఆ మధ్యలో కూడా ఉన్నంట, ఏమిరా ఏం చేస్తున్నావు నువ్వు, అరే నీ క్లాస్లో సుజాత చూడరా ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నది, నీవేంద్రా ఇట్లా అయిపోయినావు అంటే వాడు అన్నా అంట, నాయన గా సుజాతను చూసి నేను ఇట్లయినా అన్నాడు. కనుక ఎవ్వడు మనదికు. రెండవది రంగు కాదు, నలుపు. అంటే నల్లవాళ్ళు బాగలేదురా, నలుపులో ఉన్న పవర్ తెలుపులో ఉండదు. అసలు సంగతి జాగ్రత్తోండి. నల్లవాళ్ళు ఎండపోయినా ఏం కాదు, నీళ్ళలో దర్శనా ఏం కాదు, తెల్లలు పైపోతే ముక్కుడి ఎస్ నాజుకు ఎక్కువవుతుంది. మన దేవుళ్ళందరూ ఎట్టుంటారు, మన విష్ణుమూర్తి ఎట్టుంటాడు, మన కాళికమ్మ ఎట్టుంటది, మన కృష్ణుడు ఎట్టుంటాడు, మన రాముడు ఎట్టుంటాడు, నలుపుకున్న విలువ తెలుపు లేదు. కానీ ఇక్కడ మనం చూడాల్సి ఈ కలర్ కాదు, నీ గుండె నల్లగా ఉందా తెల్లగా ఉందా. గుండె తెల్లగా ఉండాలి, ఇది నలుపు నలుపు కాదు. ఎస్ ఆఫ్ కోర్స్, గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. అండ్ నల్లలు వాళ్ళకు ముసలితనం తొందర రాదు, గుర్తుపెట్టుకోండి. ముసలిగా తొందర కాదు. నెక్స్ట్ వినండి, కనుక మీ కలర్ సంబంధం లేదు. మరి కొందరు అంటారు, సార్ నేను చాలా పొట్టిగా ఉన్నా కదా సార్, పొట్టిగా ఉన్నోళ్ళు సక్సెస్ అవుతారు సార్, పొడుగున్నోడు ఆటోమేటిక్గా ఇట్లా చూస్తారు అందరికీ. నేను అందరికీ ఇట్లా చూడాలి. మన దేశంలో పొట్టితనంతో చూసారు. మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఉండే, ఆ ప్రధానమంత్రి చాలా పొట్టిగా ఉండే. ఆయన ఎంత పొట్టిగా ఉండే అంటే 5 ఫీట్ల కంటే తక్కువ ఉండే. అయితే పక్కన మనకు శత్రు దేశం ఉండే. ఆ రోజుల్లో అక్కడ ఉన్నాయన వాళ్ళు ఏం చేశారు, అరే భారతదేశం కన్నేసి వీళ్ళు ఎట్లనన్నా కూడా వీళ్ళు ఓడించాలి, వీళ్ళు అటాక్ చేయాలి, యుద్ధం చేయాలని చెప్పి ఈ ప్రధానమంత్రిని చూసి అందరు ఇట్లనే ఉంటారని అటాక్ చేశారు మన దేశం మీద. చేస్తే మన సైన్యం ఈయన నాయకత్వంలో వాళ్ళు తిప్పి కొట్టి లాహోర్, గంట సేపు అయితే లాహోర్ మనదైపోయింది, హోల్ పాకిస్తాన్ మనదైపోయింది. ఎవరు ఆ ప్రధానమంత్రి తెలుసా మీకు? ఎవరికన్నా మీ జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది, మీ సారులు జనరల్ నాలెడ్జ్ ఎంత చెప్పిర్రు? ఎవరు ఆ పొట్టి ప్రధానమంత్రి? జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పినామే? ఎవరు? కీర్తన. ఏం పేరు బంగారు? అరే ఒక్కసారి లేవు కీర్తన, లేవు నువ్వు తప్పకుండా కీర్తన. లవ్ యూ అట్లా ఉండాలి నాలెడ్జ్ అంటే. కేవలం పుస్తకాలు ఒకటి కాదు, బయట చాలా నాలెడ్జ్ ఉంది. ఇంకోటి వినండి, మరి కొందరు అంటారు, నేను చాలా పేదమ్మాయిని, మా నాయన రిక్షా దొక్కుతాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, నేను ఏం చేస్తా సార్? బాబు ఇప్పుడే సార్ చెప్పాడు. ఎవరు? ద గ్రేట్ మ్యాన్. పేదవాడు, తినడానికి తిండి లేదు, కులం తక్కువని దూషించి క్లాసుకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టారు. కానీ ఆయన పట్టుదల ఏముంది? నేను నా కోసం కాదు చదివేది, ఈ భారతదేశంలోని కోట్ల మంది పేద వాళ్ళ కోసం నేను చరిత్ర తిరిగి రాస్తానని చెప్పి ఆ అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగము, ప్రపంచంలోని అత్యంత ఎక్కువ డిగ్రీలు తెచ్చుకున్నాడు. మాకు కూడా లేవు ఆయన డిగ్రీలు. ఆయన రాజ్యాంగం మనం చదివితే, ఆయన రాష్ట్ర పుస్తకాలు చదివితే కళ్ళు ఎట్లా నేర్చుకున్నాడు ఇంగ్లీష్, ఎట్లా నేర్చుకున్నది జ్ఞానం. అర్థమైందా? పేదరికి మనకు అడ్డమా? పేదరికి మనకు అడ్డమా? మీకు కావాల్సింది మీ లక్ష్యము తదేకంగా ఉండాలి. ఇంకా ఏం కనబడద్దు. ఏం కనబడాలి? లక్ష్యం మాత్రమే. దిక్కులు చూస్తున్నా ఎల్లో ఆమెను జరిగిన మలుపునామా, ఆమెను జరిగిన మలుపు బంగారు ఇక్కడ మలుతారు, ఇక్కడ మలుపు. అయితే మీ లక్ష్యం. ఇప్పుడు నేను ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏం కావాలనుకుంటున్నారు? వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? మీరు వాట్ ఈజ్ యువర్ గోల్? చాలా మంది అంటారు, నీ గోల్ ఏంటి. వాడు క్లాస్లో అడిగానంట, బాబు మీరు ఏమవుతారు అంటే ఓడు చెప్పినట్ట, సార్ నేను టీచర్ అవుతా, నేను సోషల్ టీచర్ అవుతా, నేను గది అవుతా. ఓడి చెప్పినట్ట, నేను మొత్తం ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుని అవుతా అని చెప్పింది. ఇంకొక అమ్మాయి, అమ్మ నీవైతుంటే నేను గ్యారెంటీ పెళ్లి చేసుకుంటా సార్. వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ యు వాంట్ టు బికమ్? కమ్ ఆన్ చెప్పు. బ్యాంక్ మేనేజర్. ఓకే, నువ్వేమవుతావు? అక్క నువ్వేమవుతావు? విచ్ టీచర్? హిందీ టీచర్. వా ప్రవీణ్ రాజ్ సార్, వా. ఓకే, వాట్ అబౌట్ యూ? నువ్వేమవుతావు? बैंक मैनेजर. ओके, आप डिसाइड कर लिए अब क्या होना चाहिए, क्या बनना चाहिए? डॉक्टर. నువ్వు తల్లి కమాన్. ఇంతమంది ముందర నేను చెప్పిన అనుకోండి గ్యారంటీ అవుతుంది అది. కమాన్, సివిక్స్ అవుతావు. సివిక్స్ టీచర్, లెక్చరర్ అవుతుంది కదా. ఐపీఎస్ సివిల్ సర్వీస్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఇంత మాత్రాన అయిపోదు.
ఎందుకైతే వై ఆ వై ప్రశ్న వేసుకుంటే అది కరెక్ట్. కమన్ వై కమన్ స్టాండ్ అప్ అంటే స్పీకర్ కమన్. మేము మొత్తం ముగ్గురం అబ్బో. ఫ్యామిలీని నేను నా కళ్ళతో నిలబెట్టుకున్నాం ఫస్ట్. సెకండ్ నేను ఒక అమ్మాయిని. ఫ్యామిలీలో అమ్మాయిలు ఇట్లుంటారు. మాట్లాడే ఒక శాపం, జన్మ జన్మల శాపం. అదే మన కాలేజీకి వెళ్ళి కలెక్టర్ అవుతుంది రా. సెన్సర్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో నేను సెకండ్ వన్. బట్ నా ఫ్యామిలీలో ఎట్లా అంటే ఎందుకు నువ్వు ఆడపిల్లవు కదా, ఎందుకు సిఈసి తీసుకున్నావు, ఎంపీసీ బైపీసీ తీసుకోవచ్చు కదా అంటారు. ఎందుకు? మా అక్క మల్లేశ్వరి. ఒకసారి మీ అక్క బైపీసీ తీసుకుంది కదా, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అని అంటారు. ఎందుకు తీసుకుంటావు, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా బైపీసీ అని. నాకు బైపీసీ అంటే నచ్చదు, ఎంపీసీ కూడా నచ్చదు, ఎందుకంటే మ్యాథ్స్ అంటారు. సిఈసిలో నాకు నచ్చిన సార్ సివిక్స్ సార్. సివిక్స్ సార్ ఏ స్టూడెంట్ కూడా ఒక్కటే నాకు చూస్తాడు, ఎవరిని కూడా ఇట్లా 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 అని ఎప్పుడు చూడలేదు. నువ్వు అమ్మాయివా కావచ్చు, నాకు నువ్వు స్టూడెంట్వే, ఏ కుళ్ళనైనా ఎట్లయినా. సివిక్స్ ఎందుకు తీసుకున్నా అంటే మా అక్క ఏమో డాక్టర్ అవుతా అని చెప్పింది, నేను అన్నాను సివిక్స్ అవుతాను. నువ్వు ఎట్లా అవుతావు, మీ అక్కలో డాక్టర్ ఏమో కావచ్చు. మాకంటే నా ఇష్టం, మా చెల్లెలు ఇష్టం. ఈ పుట్టుకతో మా అక్కలా నేను మా అక్కలా లేము. మా అక్క మాకే, నేనే. నా గోల్ వేరే, మా అక్క గోల్ వేరే. ఇంతకుముందు కలెక్టర్ ఎందుకైతే అని చెప్పలే. మా అక్క డాక్టర్ అయితే కాబట్టి కలెక్టర్. నా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు సివిక్స్ అవ్వద్దు, డాక్టర్ అవ్వని చెప్పారు. అంతే. గుర్తుపెట్టుకోండి తల్లులు అందరూ వినండి. ఓకే బంగారు నీ పేరు? చంద్రిక.